హలో మూవీ ఫ్రీక్స్. ఇప్పుడే 'ఈగల్' మూవీ చూడడం జరిగింది. నేనైతే అస్సలు ఎంటర్‌టైన్ అవ్వలేదు. మూవీ చూసి బయటికొచ్చేసరికి నథింగ్ ఐ కెన్ థింక్ ఆఫ్. ఫస్ట్ హాఫ్‌లో లిటరల్లీ ఏం లేదు. సహదేవ్ ఎవరు? ఈగల్ ఎవరు? అని క్వెషన్స్ తప్ప వాటికి ఆన్సర్స్ కూడా ఉండవు. ఒక ఎమోషనల్ టచ్ లేకుండా మొత్తం ఎలివేషన్స్ ఇస్తూనే ఉంటారు. స్క్రీన్ పైకి వచ్చిన ప్రతి క్యారెక్టర్ ఎలివేషన్ ఇచ్చి వెళ్ళిపోవడం. అంతకు మించి ఏం లేదు. డైలాగ్స్ అయితే బాబోయ్! నిజంగా చెప్తున్నా కొన్ని డైలాగ్స్ తప్ప చాలా డైలాగ్స్ అర్థం కావు. ప్రతి ఒక్కరు కాంప్లికేటెడ్ గానే మాట్లాడతారు. ఒక్కరు కూడా రియాలిటీకి తగ్గట్టు మాట్లాడరు. సింపుల్ గా చెప్పాల్సిన పాయింట్స్ కూడా డైలాగ్స్ రూపంలో చెప్తారు. ఇంక చాలురా ఆపండి అని అనిపిస్తది. నాకైతే చిరాకు కూడా వచ్చింది. థియేటర్‌లో చాలా మంది ఫోన్స్ చూసుకుంటూ ఉన్నారు. సెకండ్ హాఫ్ ఈస్ బెటర్ అట్‌లీస్ట్ నన్ను కూర్చోబెట్టింది. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే మూవీ స్టార్ట్స్ ఆఫ్ వెల్. అనుపమ యాజ్ ఎ జర్నలిస్ట్ సహదేవ్ కోసం ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రాసెసే చాలా లాగ్ ఉంటుంది. మినిమమ్ ఇంట్రెస్ట్ ఉండదు. ఎంత ఓపిక తెచ్చుకొని చూద్దామన్నా ఆ డల్ నరేషన్ వల్ల ఫుల్ బోర్ ఉంటది. ఫస్ట్ హాఫ్ లో ఏమైనా రిలీఫ్ ఉందంటే ప్రీ ఇంటర్వెల్ లో వచ్చిన ఫ్యాక్టరీ ఫైట్ విచ్ ఇస్ గుడ్. ఎగ్జిక్యూషన్ బాగుంది అండ్ ఫైట్ సీక్వెన్స్ కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. దాన్ని మినహాయిస్తే ఫస్ట్ హాఫ్ ఆఫర్స్ యూ నథింగ్. ఫస్ట్ హాఫ్ లో రవితేజ గారు మాక్సిమం 30 మినిట్స్ కనిపిస్తారేమో. ఇంకా సెకండ్ హాఫ్ కి వస్తే ఇట్స్ డీసెంట్. యాక్చువల్ స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మీరు ఫస్ట్ హాఫ్ స్కిప్ చేసి డైరెక్ట్ సెకండ్ హాఫ్ నుంచి చూసినా మీకు స్టోరీ అర్థమైపోద్ది. అసలు ఈగల్ సహదేవ్ గా ఎందుకు మారాడు? సహదేవ్ కి గన్స్ తో ఏం పని? ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుస్తాయి. నాకు తెలిసి సెకండ్ హాఫ్ లో స్టోరీ రన్ అవడం వల్ల బోర్ కొట్టలేదు. మూవీలో మెయిన్ హైలైట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అమ్మవారి దగ్గర ఫైట్ సీన్ బాగుంది. ఒక సాంగ్ ఉంది విచ్ ఇస్ గుడ్ అండ్ క్లైమాక్స్ లో గ్లోబల్లీ కనెక్ట్ అయ్యే ఒక మెసేజ్ ఇచ్చారు. మేబీ వర్కౌట్ అవ్వచ్చు, కాకపోతే అప్పటికే మూవీ డైల్యూట్ అయిపోయింది. మూవీ అయిపోయాక వచ్చేద్దామంటే ఎండ్ క్రెడిట్ సీన్స్, పోస్ట్ క్రెడిట్ సీన్స్ అలా చాలానే పెట్టారు. కాకపోతే ఎందుకున్నాయో తెలీదు. మూవీ ఎడిట్ లో తీసిన సీన్స్ అన్ని యాడ్ చేసినట్టు అనిపించింది. ఇంకా రవితేజ యాజ్ సహదేవ్ యాజ్ యూజువల్ గా బాగా యాక్ట్ చేశారు అండ్ ఆ గెటప్ కూడా బాగుంది. రవితేజ లుక్స్ బాగున్నాయి ఈ మూవీలో, బట్ సరిగ్గా యూజ్ చేసుకోలేదు అనిపించింది. అనుపమ, నవదీప్ ఇలా అందరూ వాళ్ళ రోల్స్ వాళ్ళు బాగానే చేశారు. బట్ అంత మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఏం లేవు. నవదీప్ అయితే లిటరల్లీ హీరోకి హైప్ ఇవ్వడానికి ఉన్నారు. అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ ఈజ్ సమ్వాట్ డీసెంట్. వినయ్ రాయ్స్ రోల్ ఈజ్ యాక్చువల్లీ గుడ్. హీరోయిన్ కావ్య వేస్టెడ్ అగైన్. ఆ కాటన్ గురించి డిస్కషన్ ఏంటో ఆ ఎమోషన్ కి అయితే నేను అస్సలు కనెక్ట్ అవ్వలేదు. పాజిటివ్స్ లేవా అంటే ఉన్నాయి. మూవీలో కొన్ని ఆస్పెక్ట్స్ నాకు చాలా బాగా నచ్చాయి. మెయిన్ గా సినిమాటోగ్రఫీ. ప్రతి సీన్ వాళ్ళు అనుకున్నట్టు ఒక శ్రద్ధతో తీశారు. వాళ్ళ హార్డ్ వర్క్ అనిపిస్తుంది ప్రతి సీన్ లో. ఎవ్రీథింగ్ సీమ్స్ రియల్. ఎక్కడా సీజై వాడినట్టు అనిపించదు. ఆర్ట్ వర్క్ డిపార్ట్మెంట్ కూడా మెచ్చుకోవాలి. వాళ్ళు వేసిన సెట్స్ అన్ని చాలా రియల్ గా అనిపించాయి. క్రెడిట్ గోస్ టు ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర. డైరెక్షన్ అండ్ కెమెరా వర్క్ లో ఎలాంటి ఫ్లాస్ లేవు. మెయిన్ ప్రాబ్లమ్ విత్ స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్. మ్యూజిక్ బై దేవ్జండ్ ఈజ్ ఓకే. ఫస్ట్ హాఫ్ బీజేఎం అంత అనిపించలేదు. క్లైమాక్స్ లో వచ్చే విజృంభణం సాంగ్ ఒక్కటి బాగుంది. ఓవరాల్ గా చూసుకుంటే రెగ్యులర్ స్టోరీనే, కాకపోతే ఒక గ్లోబల్ ఇష్యూని మెన్షన్ చేశారు విత్ స్టైలిష్ ఎగ్జిక్యూషన్. ఈగల్ టీమ్ హార్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది మూవీ మొత్తం. వాళ్ళ ఇంటెంట్ హానెస్ట్ గా ఉంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో ఎగ్జిక్యూషన్ ఫ్లాట్ ఉండడం వల్ల మేబీ నచ్చకపోవచ్చు. ఇది కంప్లీట్లీ నా జెన్యున్ రివ్యూ. అందరికీ ఇలా ఉండకపోవచ్చు. సో ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ అండ్ మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. మా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.